మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా సురక్షంగా అదేవిధంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి సుమన్ టీవీ ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి కొత్త సంవత్సరం వేళ చాలా మంది భక్తులు తరలివచ్చడం జరిగింది. మనం చూస్తున్న మాడవీధులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మాడవీధులన్నీ కూడా నిండిపోయాయి. ఉదయం నుండి చాలా మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చినటువంటి పరిస్థితి. 150 రూపాయల టికెట్ దగ్గర కూడా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. వీరికి కూడా చాలా సమయం పడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ధర్మ దర్శనం సంబంధించి క్యూ లైన్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ధర్మ దర్శనం సంబంధించి క్యూ లైన్లు అన్ని కూడా నిండినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్న విజువల్స్ లో కూడా దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని చెప్పిన సందర్భము. అలాగే యాదాద్రి అంటే ఈ రోజు నూతన సంవత్సరం వేళ స్వామివారిని దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్న సందర్భంగా ఆలయ ఈవో కావచ్చు అధికారులు కూడా మంచి ఏర్పాట్లు చేస్తారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగవద్దు, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగవద్దు అని చెప్పినట్టు సందర్భము. ఒక్కసారి మనం చూస్తున్నాం ధర్మ దర్శనం సంబంధించి మన లైన్ చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నూతన సంవత్సరం వేళ స్వామివారిని దర్శించుకోవాలి. ఎందుకంటే గత సంవత్సరం ఉన్నటువంటి బాధలు ఈ సంవత్సరం తీరాలి, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో శుభం కలగాలని చెప్పి అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితి చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం క్యూ లైన్ లో కూడా మొత్తం కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. చాలా మంది కూడా పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా వీరికి ఇబ్బంది కలగవద్దు, దర్శనం చేసి పంపాలనే ఉద్దేశంతో ఆలయ యువ కావచ్చు అధికారులు కావచ్చు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దరిదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి ఇంత జనాలు వచ్చినప్పటికీ కూడా ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేసినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే నూతన సంవత్సరం వేళ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఆలయ అధికారులు అయితే చెప్పిన సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కావచ్చు. అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ కూడా వారు రద్దీ దృష్ట్యా వారందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా ఈ రోజు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్న సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా ఆలయ అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున అందరినీ కూడా కేటాయించి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగద్దు, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలి, స్వామివారి మోక్షం కలగాలి, స్వామివారి ఈ సంవత్సరం ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి సందర్భంలో వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం కోసం వచ్చే భక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ఆలయ అధికారులు కావచ్చు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. విఐపీల తాకిడి ఉన్నప్పటికీ కూడా వీళ్లకు ఇబ్బంది కలగొద్దు, విఐపీ తాకిడి ఉన్నా కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పి చెప్పిన సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే నూతన సంవత్సరం వేళ శ్రీ తెలంగాణలో పేరుగాంచినటువంటి యాదాద్రి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. ఆ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ కావద్దు, వారికి తొందరగా దర్శనం చేసే పరిస్థితి కలిగించాలని చెప్పి చెప్పిన సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా భక్తులకు సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయి. జలప్రసాదం కావచ్చు, అదేవిధంగా వారికి ఎండ తగలకుండా జర్మనీ షెడ్లను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పవచ్చు. అదేవిధంగా అఖండ దీపం దగ్గర కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, ఈ లైన్ లో కూడా ఎటువంటి తోకేస్లాట కావద్దు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి, వారికి ఖచ్చితంగా దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్పిన సందర్భంలో అందరూ కూడా నామస్మరాలతో లక్ష్మీనరసింహస్వామి నామస్మరాలతో ముందుకెళ్తున్న పరిస్థితి చెప్పవచ్చు. మనం దాదాపు మన క్యూ లైన్ మొత్తం వెంట కూడా మనం తిరుగుతున్న సందర్భము ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి. ఖచ్చితంగా స్వామివారి దర్శనం అయితే వీరికి కల్పిస్తామని చెప్పి చెప్పిన సందర్భము. దాదాపు వీళ్ళు 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందని చెప్పిన సందర్భం చెప్పవచ్చు. మరి ఒక్కసారి మాట్లాడిద్దాం. ఎంతసేపు అయింది వచ్చి? 3-4 గంటలు అయింది. లైన్ కదులుతలేదు, అయిపోయి మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయి మొత్తం 3 గంటలు అవుతుంది. 4 గంటలు ఇబ్బంది అంటే కింద ఏం రాలేదు, మాకు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది?
అయిపోయింది 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. కానీ ఇబ్బంది అయితే అక్కడ ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటది. ఇబ్బంది లేకుండా ఎట్లుంటది. ఎంతసేపు అయిందే? ఫుల్ ఫెసిలిటీ సూపర్ బాగుందా? బాగుంది. ఫుల్ వచ్చి చాలా సేపు అయింది. ఫుల్ ఫెసిలిటీ ఉంది. జనాలు ఎక్కువ కాబట్టి ఆపుతున్నారు. చాలా ఫెసిలిటీ ఉంది. సూపర్. కూర్చోలేకపోతారు. ఏమని చెప్పారు? ఇక్కడ నిలబడి మంచి పోలీసు మేడమే పంపిస్తలేరా? ఇంతవరకు పంపలేదు. ఇంతవరకు ఎంతసేపు వచ్చి ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి బుద్ధులకి ఇటు నుంచే కానీ ఎవరు చెప్పింది? పోలీసు చెప్పింది. పంపిస్తలేరా? పోలేదు. ఏమంటున్నారు అడిగితే? నిలబడి అంటూ ఇప్పుడేమో ఈయనేమో అటు నుంచి లైన్ లో రా అంటూ. జస్ట్ ఇప్పుడే వచ్చాం, ఇంకా దర్శనం అవ్వలేదు. ఓకే, సార్ వస్తారా? కంపల్సరీ 10 సార్లు వస్తాం. సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం. బాగుంటుంది. ఏమో అందరూ మంచిగా ఆరోగ్యంతో ఉండాలని, రాష్ట్రం అంతా. రాష్ట్రం అంతా అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది సార్? మేము షాద్ నగర్ జేపీ దర్గా రోడ్ లో కొత్తూరు అని ఉంటుంది. కొత్తూరు దగ్గర ప్రతి ఇయర్ వస్తాం. కంపల్సరీ దర్శనం చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు సార్? వస్తున్నాం సార్, 4-5 years నుంచి కంపల్సరీ వస్తాం. అది సార్. ఇంకెవరు వచ్చారా మీ ఫ్యామిలీ? అందరూ ఫ్యామిలీస్ వచ్చినాం అనమాట, మొత్తం ఫ్యామిలీస్ వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్నాం 150 రూపాయలు ప్రత్యేక దర్శనం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే అంటే స్వామివారి ఆరగింపు జరుగుతుంది. 1 గంట సేపు ఆరగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి చాలా మంది జనాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి 150 రూపాయల టికెట్ సంబంధించి దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతుందని చెప్పి ఆలయ అధికారులు చెప్పిన సందర్భం అని చెప్పవచ్చు. ఆరగింపు గంట సేపు జరుగుతుంది. మరి ఈ రోజు నూతన సంవత్సరం వేళ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు, ఖచ్చితంగా స్వామివారి దర్శన భాగ్యం అయితే మేము కల్పిస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్పిన సందర్భంలో మొత్తం కూడా 150 రూపాయలు ప్రత్యేక దర్శనం సంబంధించి మనం చూస్తున్నాం. ఈ లైన్ అంతా కూడా కిక్కిరిసిపోయేటువంటి సందర్భం చెప్పవచ్చు. అదే విధంగా మరి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ రోజు స్వామి కైంకర్యాలు అన్ని కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అవి కూడా ఆపడం లేదని చెప్పి అధికారులు చెప్పిన సందర్భం చెప్పవచ్చు. స్వామివారి ఆరగింపు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపం కాబట్టి గంట సేపు అయితే ఆపాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రము వేలాది మంది భక్తులు రాష్ట్రం నుంచి తల్లి వచ్చారు కాబట్టి మేము ఎక్కడ కూడా క్రౌడ్ కంట్రోల్ అనేది కంట్రోల్ చేస్తున్నామని చెప్పి ఆలయ అధికారులు చెప్పారు. ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా అదే చెప్పిన సందర్భం చెప్పవచ్చు. ఒక్కసారి కనుక ఓపెన్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ధర్మ దర్శనం నుంచి భక్తులు కావచ్చు 150 రూపాయల టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనం నుంచి వీళ్ళు కూడా అక్కడే వస్తారు కాబట్టి అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఇంతకుముందు కూడా మనకు చెప్పిన సందర్భం అని చెప్పవచ్చు. మరి ఈ సందర్భంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు. ఈ సంవత్సరం వేళ స్వామివారి దర్శన భాగ్యం అయితే ఖచ్చితంగా కల్పిస్తాము, వారికైతే ఎలాంటి ఇబ్బంది కలిగించమని చెప్పినటువంటి సందర్భంలో ఒక్కసారి సుమన్ టీవీ కూడా వారిని అడగడం జరిగింది, భక్తులను కూడా అడగడం జరిగింది. సార్ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ లైన్లే ఆపేశారంటే ఆరగింపు జరుగుతుంది కాబట్టి ఆపేశామని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన సందర్భము ఒక్కసారి మనం విజువల్ లో చూస్తున్నాం. వేలాది మంది భక్తులు అయితే ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం దగ్గర అయితే ఉన్నారు. ఇక్కడ కూడా కూర్చునేటువంటి సందర్భం చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా చాలా మంది ఉన్నారని చెప్పారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ సమయం అనేది ఆరగింపు సమయం అని తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి మాట్లాడిద్దాం, కొంతమందితో మాట్లాడదాం. ఎప్పటి నుంచి వచ్చిరమ్మా? తెలుగు రాదు. మేము నిజామాబాద్ నుంచి వచ్చారు, వీళ్ళు నాందేడ్ నుంచి, లాతూర్ నుంచి వచ్చి 1 అవర్ మార్నింగ్ వచ్చినాం. టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. 1 అవర్ తర్వాత ఓపెన్ 1 అవర్ తర్వాత ఓపెన్ అవుతుందంట 1 o'clock కి. నరసింహ స్వామికి జై, నరసింహ స్వామికి హిందీ 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 ఎవ్రీ టైం మేము మైసూరు ఇంకా వచ్చిండాం, కర్ణాటక స్టేట్ ఇంకా 1.5 hour అయ్యా వచ్చి. ఇదే ఫస్ట్ టైం వచ్చిండేది. క్రౌడ్ చాలా ఉన్నాయి. మాది ఇంకా మీట్ కావాలా. మైసూర్ ఇంకా వచ్చిండాము, దర్శనం కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. ఈసారి ఫస్ట్ టైం దేవుని దర్శనం అయిపోతే భాగ్యము. సరే, కన్నడ. మేము వికారాబాద్ జిల్లా ఈ ప్రతిసారి రాలేము, ఈ ఫస్ట్ టైం రావడము. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన ఈ మంచి ఆలయాన్ని చాలా మంది భక్తులు
ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా ఇంకా పెద్ద పుణ్యక్షేత్రాలు కావాలని కోరుకుంటూ మాకు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా తెలుగువాడిగా మా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా పెద్ద ఆలయం ఉన్నందుకు చాలా చరిత్ర ఉంది. దీనికి కట్టడాలలో పెద్ద కట్టడాలు చరిత్రలో ఇక్కడ 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 ఆనవాళ్ళు ఇక్కడ లేవు. అండ్ వికారాబాద్ అనంతగిరి గుట్ట అండ్ ఇక్కడ మన మన దగ్గర ఇక్కడ మన యాదాద్రి గుట్టలో ప్రత్యేకమైన లక్ష్మీనరసింహస్వామి గుట్ట ఆలయం అందరూ భక్తులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి हम बिहार पटना से आए हैं, लेकिन यहाँ पर आने से सारी मनोकामनाएं पूर्ण होती है, इसीलिए हम अपने पूरे परिवार के साथ यहाँ आए. తెలంగాణ నిజామాబాద్ నుంచి వచ్చాము. మరి ఫ్యామిలీ మొత్తం జాయింట్ ఫ్యామిలీ మా అందరూ వచ్చాము. ఇక్కడ మేము మొత్తం 15 మెంబర్స్ వచ్చాము. ప్రతిసారి కాదు, ఈసారి మా అమ్మాయి న్యూ వివాహం అయింది. కొత్త దంపతులను తీసుకొని స్వామి వారి ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చాము. ప్రత్యేక దర్శనం కోసం ఆపారు అంతే. చాలా చాలా దివ్యంగా వైభవంగా చాలా బాగా मंदिर अच्छा बना है. हम नांदेड़ से है, महाराष्ट्र से. मंदिर हाँ महाराष्ट्र डेवलपमेंट मंदिर बहुत सुपर अच्छे से बना है. डेवलपमेंट है अच्छा केसीआर का पालना में जो है ना मंदिर बहुत अच्छा बना दिए. तो जो है ना यहाँ पर पब्लिक को आने के लिए फैसिलिटीज नहीं है. ठीक है, एक आदमी को लिए जो है ना 150 रुपीज टिकट है, तो 2 घंटा हो गया है. इतना आदमी है. ठीक है, हाँ, तो टेम्पल में जो है ना टिकट बंद कर दिए. तो ऐसे छोटे बच्चे के लिए टेम्पल में कैसे जाना. ठीक है, అంటే ఇక్కడ ప్రత్యేక ప్రవేశ దర్శనం దగ్గర చాలా చిన్న ప్రదేశం ఉంది. ఇక్కడ నుంచి ఇంత మందిని పంపించాలంటే కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ కొంచెం పెంచితే బాగుండేదని చెప్పి కొంతమంది భక్తులు అయితే కోరుకునే సందర్భం. ఎందుకంటే 150 రూపాయలు మేము చెల్లిస్తున్నాము. 150 రూపాయలు చెల్లించి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఫెసిలిటీ పెంచే అవకాశం ఉండే అని చెప్పి కొంతమంది భక్తులు మనతో చెప్పిన సందర్భము. అయితే ఈ ఆరగింపు అయిన తర్వాత మాత్రము ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలి. ఎందుకంటే జనాలు అందరూ ఒకే దగ్గర గుమికూడారు. టికెట్ కౌంటర్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి. మరి దాన్ని తెరవగానే కొంచెం ఇక్కడ కంట్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పి భక్తులు కూడా మనకు చెప్పిన సందర్భము. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. కొత్త సంవత్సరం వేళ స్వామివారి దర్శన నిమిత్తం ఇతర రాష్ట్రాలు చాలా మంది భక్తులు వచ్చారు. వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి సుమన్ టీవీ పక్షాలు కూడా ఈవో గారిని అయితే వేడుకునే సందర్భం చెప్పవచ్చు. నా పేరు కీర్తి, కాచిగూడ నుంచి వచ్చాను. చాలా బ్రహ్మాండంగా అయింది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2025. దట్స్ ఇనఫ్. ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తూ ఉంటాం. చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం మోడిఫై అయింది కదా, ఇంకా బాగుంది. కానీ ఇంకా కొంచెం అవ్వాలి, ఇంప్రూవ్మెంట్. ఆఫ్టర్ రేవంత్ రెడ్డి తర్వాత చూద్దాం. ఫస్ట్ కేసీఆర్ ఓకే నైస్. లేదు, మేము 150 దర్శనంలో వెళ్ళాము, ఫ్రీగా అయిపోయింది. విత్ ఇన్ 20 minutes లో అయిపోయింది. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. మేము నిజామాబాద్ నుంచి వచ్చినాము. ఈరోజు కొత్త సంవత్సరం కదా, స్వామి నిజామాబాద్ నుంచి వచ్చినాం. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి ఒక మంత్లీ 2 times వస్తాం ఇక్కడికి మేము. ఇప్పుడు ఈ సంవత్సరంలో సంవత్సరం దర్శనం చేసుకున్నాం. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మన దర్శనం కూడా చాలా బాగుంది. 2 గంటలు పట్టింది మాకైతే. స్పెషల్ ధర్మ దర్శనంకి వెళ్ళినాం. 2 hours పట్టింది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, ప్రసాదం కూడా బాగుంది. టెంపుల్ చాలా బాగుంది. మేము ప్రతిసారి వస్తాం కాబట్టి మాకు చాలా ఇష్టం. ఈ సంవత్సరం వేళ అందరికి ఏం చెప్తారు మీరు? హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉండాలి ఈ రాష్ట్రం? అందరు బాగుండాలి. అందరు బాగుండాలి. ప్రజలందరూ సంతోషంతో ఉండాలి. స్వామివారిని కోరుకున్నాం. నా పేరు అనుష. మేము కూడా నిజామాబాద్ నుండే వచ్చాం. ప్రతిసారి వస్తాం. మేము అందరం కలిసే వస్తాం ప్రతిసారి. దర్శనం బాగైంది. అంటే ఈ ఇయర్ అంటే కొత్త సంవత్సరం వేళ వచ్చారని మేము అనుకుంటున్నాం. ప్రతిసారి వస్తాం. ఇక ఇంకా ఇవాళ కొంచెం స్పెషల్ అని వచ్చినాం. అక్షయ్ నా పేరు, నల్గొండ. ఫ్రెండ్సా?
ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తాం. ఎలా అనిపిస్తుంది స్వామివారి దర్శనం? మంచిగా ఉంది. పేరు మాన్సా, మాది నిజామాబాద్. టెంపుల్ చాలా బాగుంది, దర్శనం కూడా బాగా జరిగింది. అంటే ఈ సంవత్సరం ఏమని కోరుకుంటున్నారు? సంవత్సరం అంటే ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేయాలి, ప్రజలందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు అశ్విని, నేను నిజామాబాద్ నుంచి వచ్చిన. నేను ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి. ఈ టెంపుల్ బాగా మంచి అనిపించింది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సుమన్ టీవీ వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు న్యూ ఇయర్ కాబట్టి. బాగుంది దర్శనం, బాగుంది. టెంపుల్ చాలా బాగుంది, చాలా డెవలప్ చేసారు ఈ మధ్య. సో ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా బాగా అయింది. లోపల అంబియన్స్ బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. దర్శనం లేట్ అయినా గానీ మంచిగా అనిపించింది. మేము 12 గంటలకు వచ్చినాం. ప్రతి ఇయర్ వస్తారండి? అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది. ఎంతసేపు పట్టింది దర్శనానికి? మాకు గంట 30 minutes. స్వామివారిని ఏమని కోరుకున్నామా? అని అందరు బాగుండాలని కోరుకున్నాం. అందరు బాగుండాలి. రాష్ట్రం అంతా అంటే ఏమి ఏర్పాట్లు ఇబ్బంది అయితే ఏం జరగలేదు? ఏం జరగలేదు, మంచిగా పోయి మంచిగా వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తుంది? వస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ వస్తారా? లేదు, యాక్చువల్గా నేను వచ్చి ఆల్మోస్ట్ 25 years బ్యాక్ ఏమో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. అంటే స్వామివారి దర్శనం కాలేదా? లేదు, అవ్వలేదు, ఇప్పుడు వచ్చాము. ఇక్కడ చూస్తే టెంపుల్ ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే మేము వచ్చినప్పుడు అప్పుడు జమానాలు వచ్చాం కాబట్టి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. సో బాగా అనిపిస్తుంది. బాహుబలి సెట్టింగ్ లా ఉంది. అట్మాస్ఫియర్ ఎలా ఉంది? బాగుంది, ఫుల్ గా ఉంది. మేము నూతన సంవత్సరం సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి బీరంగూడ నుండి వచ్చాం. లేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ½ an hour పట్టింది. ఓం నమో నారసింహాయ నమః. నేను హైదరాబాద్ పట్టణం నుంచి వచ్చాను. నాకు కాలు పనిచేయదు, వికలాంగుడిని. మా పిల్లలు మనవలు లైన్లో వస్తున్నారు. నాకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని వాళ్ళు వచ్చేంత వరకు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఏర్పాట్లు బహుధా శ్లాఘనీయం. ఓం నమో నారసింహాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. మేము మార్నింగ్ 11 లోపలికి వచ్చినాం గుడికి. ఆల్రెడీ జనాలు ఎక్కువ ఉన్నందుకు, ఇంకోటి న్యూ ఇయర్ ఫస్ట్ కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నందుకు చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకోటి స్వామివారికి ఆరోగ్యం ఉందని చెప్పేసి లైన్లో నిలబెట్టారు. ఇప్పటికి 1.5 hour అవుతుంది, ఇంకా వదలట్లేదు. వీలైనంత తొందరగా ఆలయ కమిటీ కొంచెం నిర్ణయం తీసుకొని తొందరగా భక్తులకు దర్శనాన్ని ఇస్తే బాగుంటుంది. ఈ లైన్ లో మొత్తం కంటిన్యూ ఏడ చిన్నపిల్లలు చూడండి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. కింద కూడా చిన్నపిల్లలు ఎట్లా కూర్చున్నారు. వాటర్ లేదు, వాటర్ ఫెసిలిటీ ఆడ ఒక దగ్గర ఉంది. మిగతా లైన్ మొత్తం ఏడ పిల్లలు ఏడ్చిన మినిమం ఇగో ఈ ఓపెన్ ప్లేస్ కన్నా వచ్చి ఒక 2 minutes బయటికి వెళ్దామంటే కూడా ఇంచుమించు 1000 మంది ఉన్నారు. కనీసం ఒక్క దగ్గర గేట్ ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు బయటకు వదిలే ప్రసక్తి లేదు. ఏడా అక్కడ ఉన్నాయి, ఒక్క దగ్గర ప్లేస్ ఉంది. ఇక్కడ వాటర్ లేవు అక్కడ నుంచి ఎక్కడ దాకా లైన్ లో వాటర్ వస్తున్నాం. ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు, సెక్యూరిటీ కూడా లేరు ఎవరు ఇక్కడ. ఎక్కడ లేవు. ఎమర్జెన్సీ ఉంటే లైన్ మేము వచ్చి 4 గంటల పైన అయింది. 2 hours దాటింది. లేదన్నా, వాటర్ లేవు, సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఎమర్జెన్సీ గేట్స్ కూడా ఏమి లేవు. మాకు ఏమి లేవు. పిల్లలతోటి ఇట్లనా కనుక్కోలేదండి, వచ్చేసి తెలియదు. 10:30 లోపలికి ఎంటర్ అయినా. 10కి ఇబ్బంది అంటే ఇక ఫుల్ మందురు కదా ఇబ్బంది. వాటర్ ఉన్నాయి. ఏం కాలేదు సార్, కొంచెం కొత్త సంవత్సరం కదా అట్లా అని పబ్లిక్ ఇక ఏం లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ కోసం దానికి కోరుకొని వచ్చినాము. అట్లా అని పబ్లిక్ మంచిగా సేవ ఎందుకు వచ్చినాం ఇప్పుడు మేము సిరిసిల్ల నుండి వచ్చాం. లేదండి. ఎలా ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం వచ్చారు ఈ సంవత్సరం? లైన్ లో ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది ఏం లేదు కానీ జర లేట్ అయింది. బాగాలేదండి. వాటర్ లో పిల్లలు జర ఇబ్బంది పడుతున్నారు.
నిజంగా ఫైనల్ గా ముఖద్వారం ఇదే. ఇక్కడి నుంచే వాళ్ళు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మనం ఇప్పటి వరకు కూడా అన్ని దర్శనాలకు సంబంధించి ధర్మ దర్శనం కావచ్చు, స్పెషల్ దర్శనం కావచ్చు, అన్ని లైన్ల వద్ద మనం ఉన్నాము. అందరినీ కూడా చూసినటువంటి పరిస్థితి. 2 నుంచి 3 గంటల సమయం ధర్మ దర్శనం పడుతుంది. గంటన్నర సమయం ఏమో మన ప్రత్యేక దర్శనం సంబంధించి 150 రూపాయల టికెట్ వచ్చే సమయం పడుతుంది. మొత్తానికి కొత్త సంవత్సరం వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు, ఖచ్చితంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాటు చేసే పరిస్థితి అని చెప్పవచ్చు. SPF సిబ్బంది కూడా నిరంతరం పర్యవేక్షణ, ఎక్కడ కూడా క్రౌడ్ అనేది లేకుండా చేసిన పరిస్థితి చెప్పవచ్చు. మొత్తానికి స్వామివారికి గంట సేపు ఆరగింపు కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నారని చెప్పవచ్చు. మొత్తానికి ఇదంతా కూడా ధర్మ దర్శనం సంబంధించి ఉన్నటువంటి భక్తులు వీళ్ళంతా కూడా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులందరూ అని చెప్పవచ్చు. గంట సేపు ఆరగింపు కార్యక్రమం ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఆపామని చెప్పి భక్తులకు ఆలయ అధికారులు చెప్పిన సందర్భం అని చెప్పవచ్చు. ఒక్కసారి మనం అందరం చూస్తున్నాం, వీళ్ళంతా కూడా 3 గంటల సమయం నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళకు ఫైనల్ గా అంటే ఇంకొక మరికొద్ది సేపట్లో దర్శన భాగ్యం కలుగుతుంది. లోపల స్వామివారి దర్శనం కలిగించే భాగ్యం అయితే కలుగుతుందని చెప్పవచ్చు. నూతన సంవత్సరం వేళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలి, సురక్షంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుకున్నట్టు సందర్భం చెప్పవచ్చు. చాలా మంది భక్తులు మనతో మాట్లాడారు. వాళ్ళంతా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా సురక్షంగా ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పి వారి యొక్క చెప్పిన సందర్భం చెప్పవచ్చు. మొత్తానికి అయితే 150 రూపాయల టికెట్ నుంచి వచ్చే భక్తులకు ప్లస్ ధర్మ దర్శనం నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఆరగింపు సమయం అనేది ముగుస్తుంది. లోపలికి వీళ్ళని పంపిస్తారు. ఇక్కడ అంతా కూడా SPF సిబ్బంది గాని ఆలయ అధికారులు గాని మొత్తం కూడా మంచి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసేటువంటి సందర్భం చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు సేదా తీరుతారు. ఎందుకంటే ఇప్పుడు గుడి ఓపెన్ కాగానే అందరూ ఇక్కడి నుంచే పంపించే మార్గం అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఆలయ అధికారులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. కొత్త సంవత్సరం వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా ఈవో గారు అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా SPF సిబ్బంది కూడా నిరంతరం ఎక్కడ కూడా క్రౌడ్ అనేది ఉండొద్దు, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఉదయం నుండి కూడా ఆలయ అధికారులు మాత్రం చాలా కష్టపడుతున్నారు. కొత్త సంవత్సరం వేళ ఎట్టి పరిస్థితుల్లో భక్తులకు దర్శనాన్ని భాగ్యం కల్పించాలి, దర్శనం చేసుకోవాలి. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే చాలా మంది భక్తులు వచ్చారు. గోవింద నామ స్మరణతో ఇక్కడ మారుమవుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోవడం కోసం వీళ్ళంతా కూడా ప్రత్యేక దర్శనం అంటే 150 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి భక్తులు అని చెప్పవచ్చు. వీళ్ళందరికీ కూడా ఆరగింపు సమయం అయితే అయిపోతుంది. దాని తదనంతరం వీరందరూ కూడా దర్శన భాగ్యానికి వాళ్ళంతా కూడా పంపించడం జరుగుతుంది. నిజంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంటామని చెప్తున్నారు. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఈ స్వామి వారిని దర్శనం చేసుకోవడం కోసం అయితే బారులు తీరడానికి సందర్భం చెప్పవచ్చు. ఒక్కసారి మనం ఫైనల్ గా చూస్తున్నాం. ఇక్కడ వృద్ధులకే కావచ్చు, వికలాంగులకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్పినట్టే ఇక్కడ ఈ ద్వారం నుండి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలిగించము, ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కల్పిస్తాము. ఈ కొత్త సంవత్సరం వేళ ఖచ్చితంగా వారికి వారి యొక్క భక్తి అక్కడ పరవశంలో విధంగానే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో వారికైతే మేము ఎలాంటి ఇబ్బంది గురి చేయమని చెప్పి ఆలయ అధికారులు చెప్పిన సందర్భం చెప్పవచ్చు. ఇది యాదాద్రి ఆలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, సుమన్ టీవీ.